ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో పాటు కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నిన్న రాత్రి తెల్లవారుజామున ఉగ్రవాద స్థావరాల పైన దాడి జరిపింది మన భారత ఆర్మీ. దానిపైన మీ స్పందన ఏంటి? పాకిస్తాన్ ఇండియా మీద చేసినటువంటి ఏదైతే ఈ టెర్రరిస్టుల దాడి ఏ రకంగా ఉందనేది మనం అందరం కూడా ఈ వారం 10 రోజుల నుంచి మన తీర్థయాత్ర స్థలం అనేటువంటి అక్కడికి అంటే చూడడానికి ఆహ్లాదకరమైనటువంటి ప్లేసు జమ్మూ కాశ్మీర్ ఆ ఏరియా మనోళ్ళు పోయి చూడడానికి పోయినప్పుడు జరిగినటువంటి తీవ్రవాద చర్య ఏ రకంగా జరిగిందో మనం అందరం చూసిందే. అంటే టెర్రరిస్టులు వీళ్ళు పాకిస్తాన్ స్థావరాల్లో ట్రైనింగ్ అయి వచ్చి అక్కడ ఏ రకంగా వాళ్ళను చంపిర్రు అనేది మనం చూసినాము. కొత్తగా పెళ్ళైన జంటను కూడా ఏది మగవాళ్ళను అడిగి మతపరంగా వాళ్ళను ఏ మతం అని తెలుసుకొని అట్లా కాల్వడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దానికి గాను మన భారతదేశం స్పందిస్తున్నటువంటి తీరు, మన భారతదేశం తరఫున సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో సైనికులు ప్రాణాలకు తెగించి టెర్రరిస్టులు అనేటువంటి పదాన్ని దాన్ని రూపుమాపాలని మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జరుగుతున్నటువంటి దాడులకు వాళ్ళు ఏమీ కూడా తట్టుకోలేరని సందర్భంగా తెలియజేస్తున్నా. ఏమాత్రం తట్టుకోలేరు వాళ్ళు. కాకపోతే ఏంటంటే మేకపోతు గంభీరం ప్రదర్శించి ఏదో ఒకటి చేయాలని కొంతమంది ప్రాణాలను పోగొట్టుకోవడం తప్ప పాకిస్తాన్ సైనికులు చేసేది ఏమీ ఉండదు. మనం చూసిందే 3 విమానాలను వాళ్ళ యుద్ధ విమానాలను కూడా మా వాళ్ళు కాల్ చేసినటువంటి సంఘటన 4 రోజుల కింద మనం చూసినాము. మళ్ళీ నిన్న జరిగినటువంటి సంఘటన మీద కూడా వాళ్ళు ఎంతమంది చనిపోతుర్రు అనేది వాళ్ళు చెప్పుకోకని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు ఎవ్వరు కూడా ఏ దేశం కూడా సపోర్ట్ అనేది లేదు. ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు టెర్రరిస్టులకు అనుకూలమైనటువంటి వాళ్ళుగా వాళ్ళ మీద ముద్రలు పడి వాళ్ళ దేశం కూడా పాకిస్తాన్ లాగా నాశనం అయిపోతుంది తప్ప దీనికి వాళ్ళకు వచ్చేది ఏం లేదు. కాబట్టి ఈ సందర్భంగా ఇదొక మంచి అవకాశం. పాకిస్తాన్ను మనోళ్ళు కూడా ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ముందు డెఫినెట్గా మన భూభాగంలో కలుస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తూ, నేను ఇప్పుడు అమరులైనటువంటి మన టెర్రరిస్టుల ప్రాణులకు టెర్రరిస్టుల ప్రభావానికి ఎవరైతే అమరులైనరో వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ముందు టెర్రరిస్ట్ అనేవాళ్ళు లేకుండా మోడీ ప్రభుత్వంలో చేస్తాడని మనం ఏ పార్టీలో ఉన్నా సరే మనం సెంట్రల్ గవర్నమెంట్కు మోడీకి తప్పకుండా ఈ సందర్భంగా మనం చేసినటువంటి పనికి ఏదైతుందో మనం తప్పకుండా ఆయన కృతజ్ఞతలు తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తూ, వాళ్ళకు అమరులైనటువంటి టెర్రరిస్టులకు ఎవరైతే అమరులైనరో వాళ్ళకు మరొకసారి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే పాకిస్తాన్ ప్రధాని పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత్ పైన ఇప్పుడు వాళ్ళైతే బంకర్లో దాచుకున్నారు. వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా అదన్నీ కూడా మేకపోతు గాంభీర్యమే. వాళ్ళకు పక్కన కొన్ని కంట్రీస్ ఉన్నాయి మనకు తెలుసు. పాకిస్తాన్కు సపోర్ట్ చేసేటువంటి కంట్రీస్ ఏవో మనకు తెలుసు. ఏది ఎగ్జాంపుల్ చైనా ఇంకేమన్నా ఉంటే సౌత్ కొరియాను ఇంకేదో చిన్న కంట్రీస్ తప్ప వాళ్ళు కూడా ఏంది అవసరానికి వీళ్ళని ఏదో ముందు దోసి వీళ్ళని నాశనం చేస్తారు తప్ప వీళ్ళకి వచ్చేది ఏమి ఉండదు. వాళ్ళ సొంత ఇప్పుడు ప్రస్తుత ప్రధాని యొక్క సొంత తమ్ముడే అన్ననే ఏది నవాజ్ షరీఫే చెప్తున్నాడు, భారత్తో పెట్టుకోవడం మీకు మంచిది కాదు బాబు, మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, ఈ సమస్యను క్లోజ్ చేయండి అని సలహాలు ఇవ్వడం చేస్తూనే ఉన్నారు. అయినా కూడా వీళ్ళు ఏదో ఒకటి చేయాలి, మన కంట్రీ మరీ దిగజారకుండా కొంత చేయాలని చేస్తున్నారు తప్ప వాళ్ళకు స్వతహాగా ఎటువంటి బలం లేదు. మన భారత సైనికుల ముందు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఆయుధాల ప్రస్తుతం ఉన్నటువంటి మన ఆయుధ సంపద ఏదైతే ఉందో దాని ముందు వాళ్ళు ఏమాత్రం తట్టుకోలేరు అని మరొకసారి నేను తెలియజేస్తున్నాను.